guys, welcome to our channel. Today let's build a game on rock paper scissors. So first of all random library import చేద్దాం. Next function యూస్ చేసి కోడ్ బిల్డ్ చేద్దాం. సో డెఫ్ ప్లే గేమ్ ప్లేయర్ చాయిస్ అనే పారామీటర్ని పాస్ చేశాను ఆ ఫంక్షన్లో. నెక్స్ట్ లైన్లో చాయిస్ ఈక్వల్స్ టు ఇక్కడ రాక్ పేపర్ సీజర్ కదా, సో ఆ 3 వర్డ్స్ని లిస్ట్లో పెట్టాను చాయిసెస్ అనే వేరియబుల్ తీసుకొని. సో నెక్స్ట్ లైన్లో కంప్యూటర్ చాయిస్, దిస్ ఈజ్ ఆల్సో అ వేరియబుల్, ర్యాండమ్ డాట్ చాయిస్. చాయిస్ ఇస్ అ మోస్ట్ యూజ్డ్ మెథడ్ ఇన్ లైబ్రరీ, ఇన్ ర్యాండమ్ లైబ్రరీ. అండ్ ఇక్కడ నేను చాయిసెస్ ఇందాక క్రియేట్ చేసాం కదా, ఆ వేరియబుల్ పాస్ చేశాను. నెక్స్ట్ లైన్లో కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ ప్లేయర్ చాయిస్ ఈక్వల్స్ టు కంప్యూటర్ చాయిస్ దెన్ ప్రింట్ ఇట్స్ ఏ టై. ఇట్స్ ఏ టై. సారీ, ఇక్కడ డబల్ కోట్స్. ఓకే, నెక్స్ట్ లైన్లో ఎలిఫ్ ప్లేయర్ ఈక్వల్స్ టు రాక్ and computer choice equals to Caesar or సో ఇదంతా నేను ఇదొక కండిషన్ లాగా తీసుకుంటున్నాను, అండ్ కండిషన్ లాగా. ఆర్ ప్లేయర్ చాయిస్ ఈక్వల్స్ టు పేపర్ and computer choice equals to rock, or player choice equals to Caesar and computer choice equals to paper, colon print you win. సో ఇక్కడ ఈ లాజిక్ ఏంటంటే, ఒకవేళ మనం తీసుకున్న చాయిస్ రాక్ అండ్ కంప్యూటర్ చాయిస్ సీజర్స్ అయినా మనం విన్ అవుతాం, లేదంటే ప్లేయర్ చాయిస్ పేపర్ అండ్ కంప్యూటర్ చాయిస్ రాక్ అయినా మనం విన్ అవుతాం. ఆర్ఎల్స్ పేపర్ మన చాయిస్ సీజర్ అండ్ కంప్యూటర్ చాయిస్ పేపర్ అయినా మనం విన్ అవుతాం, లేదు అంటే కంప్యూటర్ విన్స్ అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వైల్ ట్రూ ప్లేయర్ చాయిస్ ఈక్వల్స్ టు ఇన్పుట్. సో అక్కడ ప్లేయర్ చాయిస్ అని పాస్ చేసాం, కానీ దానికి ఇన్పుట్ ఇవ్వలేదు కదా, సో ఇక్కడ ఇద్దాం. ఎంటర్ యువర్ చాయిస్ ఫ్రమ్ రాక్ పేపర్ సీజర్. సో ఈ మూడింటి నుంచే మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఆర్ క్విట్ to exit. If player choice equals to quit, then print goodbye. goodbye అంటే లైక్ గేమ్ అయిపోయింది అని. బ్రేక్. ఎల్స్ సారీ, ఇక్కడ లోవర్ అనే మెథడ్ నేను ఇవ్వలేదు. ఇఫ్ ప్లేయర్ చాయిస్ నాట్ ఇన్ రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, ప్రింట్ invalid choice, please okay, enter a correct choice. Rock paper, okay, choice from rock paper scissor. Continue.
ఇక్కడ ప్లే గేమ్, ప్లే యువర్ చాయిస్, ఫంక్షన్ని కాల్ చేసి పాస్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడెక్కడో ఎర్రర్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నేను డబల్ సైన్ పెట్టలేదు. కంప్యూటర్ చాయిస్కి ఇక్కడ పెడుతున్నాను ప్రతి దానికి. సారీ, నేను మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు కోడ్ టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను రాక్ ఇస్తున్నా. ఇట్స్ అ టై. పేపర్ ఇచ్చాను. కంప్యూటర్ విన్స్ అంట. సిజర్ ఇద్దాం. యూ విన్ అంట. వావ్. నెక్స్ట్ మళ్ళీ వేరే ఇస్తున్నా. చూడండి, నా కోడ్ వర్క్ అయింది. సో నెక్స్ట్ పేపర్ ఇచ్చాను. యూ విన్ అంట మళ్ళీ. సో ఇప్పుడు క్విట్ చేస్తున్నా. గుడ్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.